మన పార్టీలో ఉండేటువంటి నాయకులు మరి ముఖ్యంగా మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. అందరం చూసే ఉన్నాం. నేనేం కొత్తగా ఏమీ చెప్పాల్సిన పని లేదు. కానీ మన పార్టీకి ఆ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కూడా మనం తప్పకుండా మన విశ్లేషణ ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా అందులోనూ మన జగన్ అన్నను, అదేవిధంగా మన సాక్షిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఒక ఇది చేస్తాడు. కాబట్టి కొమ్మినేని గారు అరెస్ట్ అయిన తర్వాత లక్ష్మీపార్వతి వచ్చిందయ్యా బయటికి. ఏమా ఇంతకు ముందు కూడా ఎన్ని మాటలు మాట్లాడిందో, మరి ఫోన్ కాల్లో ఏ విధంగా మాట్లాడింది, ఏ విధమైనటువంటి భాష మాట్లాడిందో అందరికీ తెలుసు. మనమేం కొత్తగా చెప్పాల్సిన పనిలే. టీవీ5 మూర్తి గారికి చెప్తా, నేను టీవీ5 మూర్తి కథ ఉండాది అని చెప్పి ఒక వాక్యం చేసింది. టీవీ5 మూర్తి గారికి ఏమి చెబుదాం అనుకోవడం, మనం ఏమి కథ చెప్దాం చెప్పు. అటైనా పలానా కథ చెబుతాము, లేదు మూర్తి గారు అదో పలానా వాళ్ళ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడు, మన వైసీపీ వాళ్ళ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడు, ఇవన్నీ బెదిరించే ధోరణిలో ఉన్నాయి కదా మాటలు. ఎవరిని నువ్వు బెదిరించావు? ఎవరినమ్మా నువ్వు బెదిరించేది? అదేవిధంగా ఇంకొక భాష ఏం మాట్లాడింది, నేను ఎన్టీఆర్ భార్యను, నన్ను హీనంగా మాట్లాడించినాడు, ఒక డిబేట్లో కూర్చొని పెట్టి అన్నారు. నువ్వెందుకు అవుతావు ఎన్టీఆర్ గారి భార్యవే? బసవతారకం అవుతావు ఎన్టీఆర్ గారి భార్య. నువ్వు ఆయన ఆర్గుని పెట్టి వంచే ఆయన వీరగంధం సుబ్బారావు గారి భార్య. నువ్వు ఏ విధంగా బతికినావు, ఏంది, ఏ విధంగా నర్సరావుపేటలో జూనియర్ లెక్చరర్గా ఎట్టబోయినావు ఎవడికి తెలీదా? మరి నువ్వైతే ఈరోజు నేను ఎన్టీఆర్ గారి సతీమణి అని చెప్పుకొని తిరిగేటువంటి నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండకుండా మా వైసీపీ పార్టీలోకి ఎందుకు వచ్చినావు? నువ్వు ఆడే ఉండాలి కదా. నువ్వు నికార్స్ అయిన దానివైతే, నువ్వు కరెక్ట్గా ఉండేదానివైతే నువ్వు ఆడే ఉండాలి కదమ్మా. మా వైసీపీ పార్టీలో ఎందుకు వచ్చినావు? సరే పోనీ వచ్చినావు, అటైనా కూడా నువ్వేదన్నా ఎన్టీఆర్ గారి వాళ్ళ బిడ్డల దగ్గర ఉన్నావు. అటైనా ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా కొట్టావు నువ్వు ఎవరికి తెలీదా? చెప్పమంటావా? చెప్పమంటే ఒక వీడియో చెప్తా. రాష్ట్ర ప్రజల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా. ఇంకొక విషయం ఏంటిరా అంటే, అంటే లేచే చంద్రబాబు నాయుడు గారి మీదకి, లోకేష్ గారి మీదకి, పురంధేశ్వరి గారి మీదకి, అందరి మీదకి పోతా ఉంటుంది. ఏమో పెద్ద కరెక్ట్ అయినటువంటి దాన్ని అలాగా నేనే పెద్ద ఇది, నాకన్నా మించినోడు ఎవడు లేడు అన్నిట్టు మాట్లాడుతూ ఉంటుంది. దేనికి మాట్లాడాలి ఆ విధంగా? అంటే నీకు ఎవరు, నీ నోటికి ఎవరు రాలేరనే, లేదు నీ నోట్లో నుంచి ఏమన్నా లక్ష్మీ పార్వతి అని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అనాలనే, లేదు లోకేష్ గారు అనాలనే, లేదు పురంధేశ్వరి గారు అనాలనే. నిన్ను ఎప్పుడో వదిలేశారు వాళ్ళు. నువ్వు తారక రామ మచ్చలైనటువంటి వ్యక్తికి మచ్చ చెత్తి పెట్టేట్టుగా నువ్వు వచ్చినావు. నువ్వు ఏ విధంగా ఆయన దగ్గరికి వినావు? దేనికి వినావు ఆయన దగ్గరికి? నేను నీ జీవిత చరిత్ర రాస్తాను అని చెప్పి ఆయన దగ్గరికి వినావు. ఏ విధంగా కోటాను రూపాయలు సంపాదించినావు? నువ్వు ఏ విధంగా ట్రైన్లో తిరుగుతూ ఉన్నావు నర్సరావుపేట నుంచి ఇటువల్లి ఇక్కడికి హైదరాబాద్కు నువ్వు ఏ విధంగా తిరుగుతూ వచ్చినావు? ఈ రోజు నీకు కోటాను కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఏ విధంగా వడ్డీలకు డబ్బులు మారుచున్నావో తెలీదా? ఏ విధంగా వడ్డీలకు నువ్వు డబ్బులు మారుచున్నావో తెలీదా? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వంత కరెక్ట్ అయిన దానివి అయితే మా తల్లి నీకే చెప్తున్నా, నీ బిడ్డలు నీ కాళ్ళు లేకంటే ఎందుకు పోతారు పక్కకు? మరి నువ్వు ఎన్టీఆర్ గారి సతీమణి అని చెప్పుకుంటే తిరిగేటువంటి నువ్వు మూర్తి గారిని అంత రేట్ చేసి అంత ఇది చేయాల్సిన పనేం లేదు కదా. ఏం అవసరం ఉండి నువ్వు ఇచ్చేయాలా? అంత తప్పు వద్దు, అంత మాటలు వద్దు. మన సాక్షి టీవీలోనే కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడినారు. ఆర్కే రోజా మాట్లాడినట్టు ఏమన్నా నీకేమన్నా శవంలో వేద మంత్రాలు అలా ఉన్నాయా? కొడాలి నాని మాట్లాడినట్టు ఏమన్నా వేద మంత్రాలా? అమ్మన్ రాంబాబు మాట్లాడినట్టు వేద మంత్రాలా? మన పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి శ్రీరెడ్డి గారు మాట్లాడినట్టు ఏమన్నా వేద మంత్రాలా? బోరిగడ్డి అనిల్ మాట్లాడినట్టు ఏమన్నా నీ శవంలో ఏమన్నా ఒక ఇంపు చౌకుగా, ఒక బాగా ఇనేట్టుగా 10 సార్లు ఇనేట్టుగా ఏమన్నా ఉన్నాయి నీకు? తప్పు జరిగింది, ఏదో పొరపాటు అయిపోయింది, ఒక మాటతో అయిపోయి అవన్నీ లేకుండా ఇష్టానుసారంగా మీడియా వాళ్ళు మన ఇంటికాడికి వచ్చినారులే అని చెప్పి గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడితే సమాజం ఏమనుకుంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసినావా? మనం ఎక్కడి నుంచి ఏ స్థాయికి వినాము అని చెప్పి నువ్వేమన్నా ఆలోచన చేసినావా? ఇంకొక మాట అనింది, సాక్షిలో ఎక్కడైనా ఎప్పుడైనా అసత్య ప్రచారాలు చేసినారని అన్నావు. సాక్షిలో చేసేదే అసత్య ప్రచారాలు కదా. మనం టీవీ పెట్టుకునిందే అందుకు కదా, మనం పేపర్ పెట్టిందే అందుకు కదా. ఇప్పుడు మన గురించి పక్కనోడు ఎవడన్నా నెగిటివ్గా రాస్తే మనం తట్టుకోలేం కదా. తట్టుకోలేకనే కదా డిబేట్లు పెట్టడము, ఈ కథలన్నీ చేయటము. మరి నువ్వు ఏదో జగనన్న ఏదో మనకు కొద్దిగా డబ్బులు ఇస్తున్నాడు, కుక్కగేసేటి పెడిగ్రీ వేస్తున్నాడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అది ప్రజలు కూడా ఎవరు సహించరు. లక్ష్మీపార్వతి గారు, మీరు పెద్దవాళ్ళు, మాకు చెప్పాల్సినటువంటి వాళ్ళు.
అరే ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా చేయకూడదని టీవీ మూర్తికి నేనేందో ఏం చూపించావు నువ్వు? ఏం చూపించావంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు, కరెక్ట్గా ఉన్నాడు. సరే మన పార్టీ కాకపోయినప్పటికీ కూడా ఎక్కడైనా ఆయన ఏదైనా అసభ్యంగా ఏదైనా మాట్లాడాడు ఆయన డిబేట్లో? మూగ మాట అంటారు. టీవీ పేర్లో కాదు, అన్ని ఛానల్లో ఉన్నారు, అది ఇదేనని. మన ఛానల్లో మాట్లాడినట్టు ఎవరో కూడా మాట్లాడరమ్మా లక్ష్మీపార్వతి గారు. మీరు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. మీరు మాకు చెప్పవలసినటువంటి వ్యక్తులు. మేము ఏదన్నా పొరపాట్లు చేస్తే అరే ఇది కాదు, ఈ విధంగా మాట్లాడకూడదు, మనం ఈ విధంగా ఉండాలా, మన వైసీపీ పార్టీ లైన్ ఇది, మనం ఈ లైన్లోనే పోవాలా, మనం వేరే లైన్లోకి పోకూడదు అని చెప్పి మాట్లాడాల్సింది పోయి నీ ఇష్టానుసారంగా ఏదో గొట్టాలు వచ్చినాయి అని చెప్పి. ఇప్పుడు నువ్వు నీ చరిత్ర ఏందనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఎవరికి తెలియదమ్మా? చెప్పండి, మీరే చెప్పండి, నేను చెప్పేది కాదు. ఇప్పుడు తమరి చరిత్ర ఏంది, తమరి నేపథ్యం ఏంది, మనం ఎక్కడ హార్మోని పెట్టి వాంచుతా ఉన్నాం, ఎక్కడ హరికథలు బుర్రకథలు చెప్పుకుంటా ఉన్నాం, మరి మనం హైదరాబాద్కి ఏ విధంగా వచ్చినాం? ఇప్పుడు తెలుగు వారందరూ ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి నువ్వు ఏ విధంగా పోయినావు ఎవరు తెలీదా? ఆడికి పోయి జీవిత చరిత్ర రాస్తానని చెప్పి ఆయన జీవితమే లేకుండా చేశావు, అది అందరికీ తెలుసు. అది నీ చరిత్ర. ఇకనైనా సరే తమరు మాట్లాడేటప్పుడు పెద్దోళ్ళు ఏదన్నా కొద్దిగా ఆచితూచి మాట్లాడితే సమాజంలో ఏదన్నా అంతో ఎంతో విలువలు, గౌరవం, విశ్వసనీయత ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలారా ఇటువంటివన్నీ కూడా మా పార్టీలో మామూలే చాలా జరుగుతూ ఉన్నాయి. మీరు దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.